హాయ్ ఎవరీవన్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలి అంటే ఆహారపు అలవాట్లపైన అవగాహన తెచ్చుకోవాల్సిందే అంటున్నారు సర్వే. అంటే ఆహారపు అలవాట్లపైన అవగాహన ఏం తెచ్చుకోవాలి, దాని గురించి ఒక్కసారి మనం డిస్కషన్ చేద్దాం. జస్ట్ ఒక చిన్న ఫార్ములాతో మనం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక ఇంటిని నిర్మించాలి అంటే అందుకు కావలసిన ముడిసరికి ఏదైతే ఉందో ఇనుము, సిమెంటు, ఇటుక, ఇసుక, వాటర్ ఇవన్నీ కలిపినప్పుడు మాత్రమే మన ఇంటిని దృఢంగా నిర్మించుకోగలమని మనకు అందరికి తెలిసిందే. అయితే ఇనుము చాలా గట్టిది కదా, ఒక్క ఇనుముతోనే ఇంటి మొత్తం నిర్మాణం చేసుకోగలమా అంటే అస్సలు కాదనే చెప్పాలి. అలాగే ఉండి సిమెంట్ చాలా గట్టిది కదా, ఓన్లీ సిమెంట్తోనే ఇల్లు మొత్తం నిర్మించుకోవచ్చు అంటే అస్సలు కాదనే చెప్పాలి. అంటే ఈ రెండింటితో పాటు మిగతా ఇటుక, ఇసుక, వాటర్ కలిపినప్పుడు మాత్రమే మన ఇంటిని దృఢంగా నిర్మించుకోగలము. వీటిలో ఏది గొప్పది అంటే వాటి గొప్పతనం వాటిదే, అవునా కాదా? అలా ఉన్నప్పుడు మన హ్యూమన్ బాడీ కూడా లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలి అంటే అందుకు ఒక ఫార్ములాని మనం అనుసరించాల్సిందే. ఏంటి ఆ ఫార్ములా అంటే ప్రతిరోజు మన హ్యూమన్ బాడీకి కావాల్సిన నీడ్ ఏదన్నా ఉంది అంటే అది 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 30% ప్రోటీను, 30% గుడ్ ఫ్యాటు, 25% పీచు పదార్థము, తగినంత వాటర్, స్లీప్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్, మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్, స్లీప్, రెస్ట్ ఇవన్నీ కలిపినప్పుడు మాత్రమే హ్యూమన్ బాడీ హెల్దీగా ఉంటుంది లైఫ్ లాంగ్ కూడా. మరి ఇవన్నీ బ్యాలెన్స్గా చేసి మనం ప్రతిరోజు మన శరీరానికి కావాల్సిన బ్యాలెన్స్ ఇస్తున్నామా అంటే క్వశ్చన్ మార్కే అని అనుకోవాలి. మరి వాళ్ళ హ్యూమన్ బాడీకి తగ్గట్టుగా ఏదేది ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకున్నప్పుడు లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండొచ్చు. మరి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద నా నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 9:30 వరకు ఉంటుంది, విజిట్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడుతుందంటే మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మెసేజ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.